హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుస్సేన్. కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి కన్నప్ప మూవీ ఇప్పుడు యుఎస్ఏ రివ్యూ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకీర్. యుఎస్ఏ రివ్యూ ఎలా ఉంది సార్? అంటే మూవీ బేభత్సంగా ఉందని చెప్తున్నారు కొంతమంది, ఇంకొంతమంది ప్రభాస్ ఈ సినిమాను మొత్తం నడిపించాడు అన్నట్లుగా కూడా చెప్తున్నారు. అసలు ఎలా ఉందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా యుఎస్లోను నార్త్ సైడు ముందుగానే ప్రీమియర్ షోస్ కొన్ని వేయడం జరిగింది. యుఎస్లో ప్రీమియర్ షోస్ వచ్చేసాయి. నార్త్లో స్పెషల్గా నేషనల్ మీడియా ప్రతినిధులకి, అలాగే కొంతమంది ప్రముఖులకి, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి వేశారు. వేస్తే ఇక్కడ యుఎస్లో కానీ నార్త్లో కానీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకేలాంటి రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మనకు తెలుగు దగ్గరికి వచ్చేసరికి అవసరమా, ఏముంది అబ్బా సినిమా చూడాలంటే ఏముంది అన్నట్టుగా ట్రోల్స్ స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి వీళ్ళ స్థాయి ఏమిటి తెలియకపోయినా వీళ్ళు ఎటువంటి ట్రోల్స్ చేస్తున్నారు ఇవేం సంబంధం లేకుండా సినిమాలా చూశారు కాబట్టి జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని, సినిమా ఆశాంతం బాగుంది, ఆ కన్నప్ప లీడ్ రోల్ చేసిన క్యారెక్టరు చివరిలో ఏడిపించేశాడు, కళ్ళు చెమర్చేసేలాగా బయటకు వచ్చాం, యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు అనేది పేరు వచ్చింది. ఎందుకంటే ఈవెన్ విష్ణు కానీ మనోజ్ గారు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు ఈ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి చాలా ట్రైనప్ అయ్యారంట. ఇది ఎందుకంటే ఒక 10 years బ్యాక్ ఎప్పుడో జాకీ చాన్ గారు బెంగళూరు వచ్చినప్పుడు స్పెషల్గా వీళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళ దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకుని ఒక 1 or 2 days ఆయనతో గడిపి వచ్చారంట. అప్పుడు న్యూస్ వచ్చింది. సో అట్లా అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది, అంటే దాన్ని ఎఫర్ట్స్ మళ్ళీ ఇక్కడ ఎలా పెట్టాలి ఏంటి అన్నట్టుగా. సో మరి జాకీ చాన్ లాంటి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న సూపర్ స్టార్ని డైరెక్ట్గా ఎవరు పడితే వీళ్ళు కలవగలుగుతారా? మరి వీళ్ళు ఎలా కలిశారు? సో వీళ్ళకి ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉందనే కదా అర్థమవుతుంది ఇది. సో అప్పటి నుంచి ఉంది, బట్ మధ్యలో చాలామంది పడక నచ్చక కావాలని ట్రోల్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇకపోతే ఈ నార్త్ వాళ్ళు కానీ యుఎస్లో కానీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే, కాంతారా క్లైమాక్స్ ఎలాగైతే ఒక్కసారిగా గూస్ బంప్స్ తెప్పించిందో ఇక్కడ కూడా కన్నప్ప తిన్నడు స్వామికి కన్ను సమర్పించే సీన్ మాత్రం ఒక్కసారిగా చాలా బాగా ఎలివేట్ చేశారట. దాంతోపాటు యుఎస్లో కూడా అందరు చెప్పేది ఏంటంటే, సినిమాలో ఎంచడానికి ఏం లేదు, చిన్న చితక మిస్టేక్స్ అయితే ఉంటాయి. మిస్టేక్స్ అంటే అదే ఇప్పుడు ల్యాగ్ అనుకోండి, లేదంటే కొంతమందికి అది నచ్చందే మిస్టేక్ లా చెప్తాడు. సినిమాలో చూడకుండా అట్లానే కృష్ణరాజు గారు మూవీ తీశారు కదా సార్ కన్నప్ప. సో అట్లానే ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేసేస్తారు. కృష్ణరాజు గారు చేశారంటే బాపు గారి సినిమా అండి, అది గొప్ప దర్శకుడు బాపు అంటే. పైగా రైటర్ ఎవరు? ముల్లపూడి వెంకటరమణ గారు. ఆయన ఎంత గొప్ప సంభాషణలు రాస్తాడు. అటువంటి కన్నప్పని కృష్ణరాజు గారు హీరోగా యాక్ట్ చేశారు, వాణిశ్రీ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు, తర్వాత రావు గోపాలరావు శివుడిగా చేసినట్టున్నారు. ఎంత అంటే అప్పుడు నాకు సరిగ్గా సినిమా చూడలేదు, చిన్న గుర్తుంది. అప్పటికి రిలీజ్లో ఏదో వచ్చిన భాగంగా చిన్నప్పుడు చూసి, బట్ నేను పుట్టకముందు సినిమా అది యాక్చువల్గా చెప్పాలంటే. అట్లాంటి సినిమాని ఇంకా ఎవరు తలదండలా తీయలేకపోయారు. ఈవెన్ ప్రభాస్ గారు కూడా చాలా సందర్భాల్లో భక్త కన్నప్ప చేయాలనుకుంటున్నారా లేదా అన్నప్పుడు పెదనాన్న గారు దీన్ని చేయలేనంత సాహసం చేయలేనన్నారు. బట్ విష్ణు అనే వ్యక్తి ఇంతమంది కాస్టింగ్ని దగ్గరికి తీసుకొచ్చుకొని చేస్తే సినిమాని ఓకే అనిపించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ స్లోగా ల్యాగ్ అయింది అనుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సూపర్గా ఉందంట. ఈవెన్ యుఎస్ టాక్ కూడా. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఉన్న వాళ్ళలో సూపర్గా ఎవరు యాక్ట్ చేశారు అని అంటే, ఫస్ట్ ప్రయారిటీ అందరూ మోహన్ లాల్కి ఇస్తున్నారు. మోహన్ లాల్ గారి యాక్షన్ సూపర్గా ఉందంట. సెకండ్ ప్రయారిటీ విష్ణు గారికి ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం గమనించారు, జెన్యూన్ రిపోర్ట్ నేను చెప్పాను. విష్ణు గారికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చారంటే మరి అందులో ప్రభాస్ ఉన్నారు, అక్షయ్ కుమార్ ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, దిగ్గజ నటులు ఉన్నారు. మరి వీళ్ళెవరికి రాని పేరు రెండో ప్లేస్కే ఆ విష్ణుకి వచ్చారంటే ఎంత కష్టపడకపోతే, ఎంత మెప్పించకపోతే విష్ణుకి ఆ క్రేజ్ వస్తుంది చెప్పండి. సో అలాంటి సందర్భాల్లో ఇది నార్త్లో కూడా వాళ్ళు అబ్బా ఇది ఒక కాంతారా టైప్లో భలే ఉంది క్లైమాక్స్. ఈ మధ్యకాలంలో ఈ సనాతన ధర్మము, హిందూ ధర్మము ఇవి ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో పరమశివుడి గురించి, దట్టు పంచభూతలింగాల్లో వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు గురించి తీసిన సినిమా అవ్వడము అంటే మేబీ బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా ఆ శివుడే ఈ విధంగా తీపించాడేమో, వీళ్ళు నామమాత్రులు, నిమిత్త మాత్రులు, మానవ మాత్రులు కాబట్టి భగవంతుడిని నడిపించాడు అనుకుంటే
ఆ పరంగానే హిట్ టాక్ వస్తుంది. అసలు మంచు ఫ్యామిలీని విష్ణు గారిని ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ప్రభాస్ కోసం వచ్చామండి, ప్రభాస్ గారి కోసం చేసామండి. ప్రభాస్ గారి నిడివి కూడా బానే ఉంది, ఒక అరగంట సేపు కనిపిస్తారంట. ఓకే, గొప్ప సరే విషయం ఇప్పుడు అట్లానే ఈ కన్నప్ప స్టోరీ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చూశారు కదా మన వాళ్ళంతా, సో ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అనుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో? ఇక్కడ జనరల్ గా కృష్ణరాజు గారు అంటే చూసిన అవును కంపేర్ చేసేస్తారండి. యాక్చువల్గా జరిగిన కథ, తిన్నడు అనే బోయవాడు ఒక మూర్ఖుడు ఇన్ ద సెన్స్ ఏమీ తెలియదు, ఆయన దేవుణ్ణి నమ్మడు, ఉన్నాడా లేడా అని కూడా తెలియదు, ఏదో ఒక శక్తి ఉందా అని తల్లిదండ్రులు చెప్పినా కూడా వినే రకం కాదు, చదువుకోనివాడు. సో అటువంటి తిన్నడు ఎలాగ శివుడు శివతత్వం వైపు మళ్ళాడు అనేదే కాన్సెప్ట్. ఆ శివతత్వము కూడా ఎందుకు మళ్ళాడు? ఇప్పుడు ఆయనకి కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు, ఆయన సృష్టి ఆయన పాదాల దగ్గర ఉంది. అటువంటిది తిన్నని పేరు ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే దానికే విష్ణు గారు మొదటిసారిగా కథ కొన్ని రకాల స్క్రీన్ ప్లేలు సజెస్ట్ చేసి రాసుకున్న కథని మేళవించారు. ఎట్లా? ఒక వాయులింగం, ఇప్పుడు పంచభూతలింగాల్లో 5 లింగాలు, పంచభూతాలు, భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశం. సో మనకు అందరికీ తెలిసింది ఏంటంటే అగ్నిలింగం తిరువన్నామలై అరుణాచలం, వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు, జంబుకేశ్వరుడు జలలింగం, తర్వాత ఆకాశలింగం చిదంబరం, అట్లా ఉన్నాయి, భూలింగము కంచి కదా. సో ఇట్లా పంచభూతలింగాలకు సంబంధించి వాయులింగం. అందుకే బ్రిటిష్ వాళ్ళ హయాంలో శ్రీకాళహస్తిలో తలుపులన్నీ మూసేసినా కూడా అగ్ని అంటే దీపం మండడానికి ఆక్సిజన్ అవసరం, గాలిలో ఉండే ఆక్సిజన్ మండిస్తుంది. కాకపోతే గాలిలో ఆక్సిజన్ లేకపోతే దీపం కూడా అంటుకోదు అని మనం సైన్స్ లో చదువుకున్నాం కదా. సరే ఎక్కడో ఒక గాలి వస్తుంది అంటే లేదు, ఇది వాయులింగం కాబట్టి అక్కడ గాలి లేకపోయినా దీపం కాలుతూ ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి అని చెప్పారండి. మొత్తం బ్రిటిష్ అప్పుడున్న అధికారులు మొత్తం తలుపులన్నీ మూసేసి ఆఖరికి చిన్న చిన్న వెంటిలేషన్లు ఏమున్నా కూడా మొత్తం గుడ్డలు కొక్కి గాలి రాకుండా చేశారంట. అయినప్పటికీ తెల్లవారిసరికి దీపం అలాగే ఉందంట, కొండెక్కిపోలేదంట. సో అటువంటి వాయులింగం ఏదో మహిమ ఉందని దాన్ని దొంగిలించాలనుకునే ఒక కాన్సెప్ట్ నుంచి తీసుకొచ్చిన స్టోరీని ఈయన దాన్ని కాపాడే నేపథ్యంలోనే ఆ శివుడికి ఎలాగా దగ్గర అయ్యాడనేది ఇది. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కి ఈయన గురించి ట్రోల్స్ గురించి కానీ ఈయన ఇమేజ్ గురించి తెలియదు అనుకుందాం. ఒక జెన్యున్ గా చెప్పారు వాళ్ళు ఏంటంటే ఆ కుర్రోడు ఎవడో బాగా చేశాడు, ఫస్ట్ థింగ్ మోహన్ లాల్ అల్టిమేట్ బాగా చేశాడు, సెకండ్ పొజిషన్ ఈయనకి ఇచ్చారు. ప్రభాస్ కూడా 3rd పొజిషన్ 4th పొజిషన్ ఇచ్చారు. ఎందుకు? ప్రభాస్ అనే ఆయన బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, తర్వాత సాహో, ఇప్పుడు వచ్చిన కల్కి, ఇవన్నిటితో కూడా అందరికీ తెలుసు. బట్ ఆయన క్యారెక్టర్ ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారో, నచ్చలేదో, లేదా శివుడిగా చేయడం ఏంటి అనుకున్నారో. బట్ అలా అనుకోరు వాళ్ళు, ఎందుకంటే బాలీవుడ్ లో మల్టీ స్టార్లు గెస్ట్ అపియరెన్స్ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ మోహన్ లాల్ తర్వాత సెకండ్ ప్లేస్ విష్ణుకి వేసారంటే జెన్యూన్ రిపోర్టే కాదు అది. అలాగే విష్ణుయే ఫస్ట్ ప్లేస్ అని ఇచ్చిలేదుగా. సార్ మూవీకి కూడా మంచు విష్ణు గారు బాగా కష్టపడినట్టు కూడా తెలుస్తుంది, దగ్గరుండి ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నట్టు మనం వీడియోలో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కొన్ని దగ్గరలో నచ్చలేదు కానీ అని అంటే జెన్యూన్ రిపోర్ట్ చెప్పేవాళ్ళు. కొన్ని దగ్గరలో మాకు నచ్చలేదు కానీ డైలాగ్ డెలివరీ అంటే మోహన్ బాబు గారు అంత గాంభీర్యం ఆ బేస్ రాదు కదా. ఆయన అంటే డైలాగ్ కింగ్ పేరు ఉండేది మోహన్ బాబు గారు, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని. సో అందరికి అది రావాలని లేదు, అది కంపేర్ చేస్తారా మోహన్ బాబు గారిలో విష్ణు చెప్పలేడు అంటే ఆయన అప్పుడు తరం నటుల్లో ఇప్పుడు ఎవరు చేయగలరండి గట్టిగా మాట్లాడితే? కృష్ణరాజు గారిలో ఎవరైనా చేయగలరా? మోహన్ బాబు గారిలో ఎవరైనా చేయగలరా? బట్ మెప్పించగలిగాడంటే గొప్ప విషయం. యాక్షన్ సన్నివేశాలు, ఆ బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయడము, ఆ బోయివాడి క్యారెక్టర్కి ఇది అవ్వడము. సో నార్త్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఈవెన్ యుఎస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇంచుమించు సిమిలర్గా ఉన్నాయి. బట్ అందరూ కాంతారా క్లైమాక్స్ ఏదైతే ఉందో అలాంటి క్లైమాక్స్గానే అభివర్ణిస్తున్నారు. ఒక్కసారి కళ్ళు చెమర్చితోనే బయటకు వస్తామని కూడా చెప్తున్నారు. సో అందరూ ఊహించిన దానికన్నా ది బెస్ట్ రివ్యూనే కదా ఇది కదా. సినిమా ఇదంటే కాదయ్యా, సినిమాని ఒక్కసారి ఆ శివతత్వం వైపు తీసుకెళ్లారు కదా, ఎంతమంది నటులను ఒప్పించి కష్టపడి చేశాడు కదా, కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ని చొప్పించి ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా తీయడం అనేదే గొప్ప విషయం అది. తర్వాత హిట్టా ఫట్టా పక్కన పెట్టండి, ఆ కష్టపడి ఎంత బాగా జనాలకు తీసుకెళ్లారు అనేది ముఖ్యం. సో ఇదైతే అందరూ జెన్యున్గా అనిపించారు, నాకు అదే అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ.